హలో అండి, నేను మీ శోభారాణి చేత ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. సో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. సో చాలా మందికి అంటే ఓన్లీ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా పిగ్మెంటేషన్ ఉంటూ ఉంటుందండి. సో ఈ పిగ్మెంటేషన్ మాత్రం మామూలు ప్యాక్స్ లాగా అంత ఈజీగా తగ్గదు, కొంచెం టైం పడుతుంది అన్నమాట. తగ్గుతుంది బట్ కొంచెం టైం తీసుకుంటుంది. సో అసలు పిగ్మెంటేషన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, మనకి పిగ్మెంటేషన్ అనేది ఒక లైట్ కలర్ అంటే బ్రౌన్ కలర్ ప్యాచ్లా చిన్న మచ్చలా వస్తుంది ఫేస్ మీద అనమాట. ఆ మచ్చ ఏదో నార్మల్ మచ్చలేదు మనం విడిచిపెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ మచ్చ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఫేస్ అంతా ఆక్యుపై చేస్తూ అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది, తర్వాత రాను రానంటే డార్క్ బ్రౌన్ వస్తుంది, తర్వాత బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అంత బ్లాక్ అయిపోయే వరకు మనం విడిచిపెడితే అది తగ్గడానికి చాలా పడుతుంది, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అందుకనే అంత మనకి విడిచిపెట్టేయకుండా ఇనీషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో పిగ్మెంటేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఒక ఐడియా వచ్చింది. అది ఓన్లీ ఫేసే కాదని కాదు, మన హ్యాండ్స్ మీద కూడా వస్తుంది, షోల్డర్ మీద కూడా వస్తుంది. ఫేస్ మీద ఓన్లీ చీక్సే కాదు, మనకి అప్పర్ లిప్ మీద వస్తుంది, ఫోర్ హెడ్ మీద వస్తుంది, నోస్ మీద వస్తుంది, ఇలా సో ప్లేసెస్ ఏదైనా సరే మనకి మంచి టిప్ చెప్తాను అనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది. సో నేను చెప్పిన టైంకి ఇలా ఈ విధంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవ్వాల్సిందే. సో హోమ్ రెమెడీస్ ఏంటి అని డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు పిగ్మెంటేషన్కి హోమ్ రెమెడీస్ ఏంటంటే దాని నెంబర్ 1 ప్యాక్ ఏంటంటే అలోవెరా జెల్. సో అలోవెరా ప్లాంట్ అంటే కలబంద. ఈ కలబంద తీసుకోండి. కలబంద ఎలా తీసుకుంటారు, పైన ఉన్న గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా, ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే వైటిష్ కలర్ జెల్ మాత్రమే తీసుకుంటారు. 1 టేబుల్ స్పూన్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కలబంద నాకు పడదు కదా, ఇచ్చింగ్ వస్తుంది కదా చాలా మంది అంటూ ఉంటారు. సో కలబంద ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేయకండి. అందులో మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, అంటే డైల్యూట్ చేసుకుంటారు రోజ్ వాటర్తో. సో ఇందులో మనం ఎంత తీసుకుంటున్నాము, 1 టేబుల్ స్పూన్ కలబంద మనం జెల్ తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటారు ఇందులో. ఓకే, సో ఈ కలబంద రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసుకోండి ఇలా. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ డ్రాప్స్ తీసుకోండి, 5 to 7. ఓకే, ఓన్లీ డ్రాప్స్ చెప్తున్నాను, 5 to 7 తీసుకుని ఈ రెండు అలా మిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టిక్కీగా ఉంటుంది కదా, మీకు టైం ఉన్నట్లయితే ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో ఈ జెల్ తీసుకొని మసాజ్ చేసుకోండి ఇలా సర్క్యులర్గా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటారు ఇలా. ఓకే, ఎంతసేపు అని డౌట్ వస్తుంది కదా, అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ ఇలానే మసాజ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఫేస్ అంతా ఉందనుకోండి, ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. ఓకే, నెక్ ఉందనుకోండి, నెక్ అంతా మసాజ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు మసాజ్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే ఒక సపోర్టింగ్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సపోర్టింగ్ పౌడర్ అంటే ఏంటి, సో బార్లీ పౌడర్ అవ్వచ్చు, శనగపిండి అవ్వచ్చు, ఓట్స్ పౌడర్ అవ్వచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ బార్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటారు. ఎందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం అలోవెరా జెల్, రోజ్ వాటర్ అండ్ లెమన్ డ్రాప్స్తో మనకి ఆల్రెడీ రెడీగా ఉంది కదా ప్యాక్. ఇందులో మనకి సపోర్టింగ్ పౌడర్ బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుని మనకి మసాజ్కి టైం లేదు కాబట్టి ఓన్లీ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాం ఇలా. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసి విడిచిపెట్టేద్దాం. ఎంతసేపు, ఒక 20 మినిట్స్ అలానే విడిచిపెట్టేసేయండి. తర్వాత చల్లనీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి. ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అంటే వారానికి 2 సార్లు కానీ చేసినట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా 3 monthsలో తగ్గాల్సిందే. నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే, ఏదైనా మనకి ప్యాక్ అప్లై చేసుకునే ముందర మన ఫేస్ని ఒక ఫోటో తీసుకోండి. నేను చెప్పినట్టు 1 month, 2 months, 3 months అవుతాయి కదా, తర్వాత ఒక ఫోటో తీసుకోండి. ఎప్పుడు నేను చెప్పిన టైంకి వీక్లీ 1 or 2 అప్లై చేస్తూ ఫైనల్లీ ఒక ఫోటో తీసుకోండి. ఈ రెండు కంపేర్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే తగ్గుతుంది కదా, ఇక్కడ తగ్గేసరికి ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఖచ్చితంగా 3 monthsలో అయితే తగ్గుతుంది. సో తగ్గిన తర్వాత అలా ఉండిపోద్దా అంటే కాదు, దీన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎలా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి తగ్గింది, 3 months నుంచి నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వారు, చాలా హ్యాపీగా తగ్గింది, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నెక్స్ట్ కేరింగ్ ఎలా తీసుకుంటామంటే, అసలు ఈ పిగ్మెంటేషన్ అనేది 30+ వాళ్ళకి వస్తుంది.
సో 30+ అనేసరికి ఆటోమేటిక్గా చిన్న వైట్ హెయిర్ వస్తుంది కదా ఆటోమేటికలీ నవేడేస్. సో ఈ గ్రే హెయిర్ ఎప్పుడైతే కనిపిస్తుందో, ఏదైనా ఫంక్షన్ వచ్చింది మనకు అర్జెంటుగా, వెంటనే మనం ఏం చేస్తాము, ఒక హెయిర్ డై తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటాం, లేదంటే పార్లర్కి వెళ్ళి అప్లై చేయించుకుంటాం. సో హెయిర్ డైలు వేసిన వెంటనే మనం ఎంతవరకు చేసిన ట్రీట్మెంట్ కాస్త మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మీరేమనుకుంటారు, మనకి ఈ అలోవెరా జెల్ పడలేదేమో అని అనుకుంటారు. అది కాదు, డై వల్ల మనకి ఇది మళ్ళీ బ్లాక్ వచ్చింది. ఎంతవరకు అయితే తగ్గిందో మళ్ళీ బ్లాక్ వచ్చింది అన్నమాట ఇది. సో ఈ బ్యాక్ అప్పుడు ఏం చేయాలి, బ్యాక్ రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒక లోషన్ అప్లై చేసుకోవాలి పిగ్మెంటేషన్ ఏరియాలో. ఎందుకు అంటే డైస్ అనేవి కెమికల్ లేకుండా ఉండవు కదా, అంతో ఎంతో కెమికల్ అంటూ ఉండకుండా డైస్ ఉండవు కాబట్టి కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎనీ మసాజ్ క్రీమ్ ఓకే అప్లై చేసుకోండి, ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్, లేదంటే ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు డై వేయించుకోవచ్చు, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక లేయర్ లాగా కాపాడుతుంది మనం అప్లై చేసుకునే క్రీమ్. ఒక్కవేళ మీ దగ్గర క్రీమ్ లేదు, ఏ క్రీము లేదు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అప్లై చేసుకోండి ఫేస్కి. ఈ ఆయిల్ అయినా సరే డైరెక్ట్గా మనకి ఫేస్ మీద రాకుండా ఒక లేయర్లా కాపాడుతుంది ఈ ఆయిల్. ఆయిల్ కూడా లేదు సపోజ్, ఏం చేస్తారు అంటే పాల మేగడ ఉంటుంది కదా, ఈ పాల మేగడ తీసుకుని నీట్గా పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ స్మూత్ పేస్ట్లా చేసుకుని ఇది అప్లై చేసుకోండి, ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డయ్యో లేదా బయట నుంచి కొన్న డయ్యో మనం అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి హార్మ్ఫుల్ జరగదు. మనం ఎంతవరకు అయితే తగ్గించుకున్నామో అంతవరకు మీ పిగ్మెంటేషన్ మచ్చలన్నీ క్లియర్ అయిపోయి అలానే ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం స్కార్ఫుల్ మెయింటైన్ చేయాలి. డైరెక్ట్ ఎండ తగలకుండా పిగ్మెంటేషన్కి మనం మొహానికి స్కార్ఫుల్ కట్టుకున్నట్లయితే మనకి ఎంతవరకు తగ్గిందో పిగ్మెంటేషన్ చక్కగా అంత వరకు ఉంటుంది అలా. ఓకే, ఈ విధంగా మాత్రం కేర్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సీ వెదర్, ఇప్పుడు వైజాగ్ ఉంటుంది, విశాఖపట్నం సీ వెదర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడైనా ఓకే, కానీ సీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అంటే బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకోవాలి. లేదు మనకి 2 o'clock అంటే సరైన ఎండలో బీచ్లో వెళ్ళామంటే మాత్రం పిగ్మెంటేషన్ ఇప్పుడు డార్క్ అవుతుంది, వెళ్ళొచ్చు, ఆ టైంలో ప్రొటెక్షన్ తీసుకుని మాత్రం వెళ్ళండి. ఓకే, సో ఈ విధంగా నేను చెప్పినట్లుగా మీరు కేర్ తీసుకున్నట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అనేది తగ్గాల్సిందే. ఎందుకు తగ్గదు చెప్పండి కదా. సో అందుకనే నేను చెప్పినవన్నీ ఎక్స్టర్నల్ ప్యాక్స్ కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నవంతా ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్యాక్స్ చెప్పుకుంటాము. సో పిగ్మెంటేషన్ అంటే మనకి ఇన్నర్ నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంటే మనం చెప్పిన ట్రీట్మెంట్ చాలా తొందరగా ఇంకా తగ్గుతుంది అన్నమాట మీకు. ఇన్నర్ నుంచి ఏంటి అంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో స్కిన్ మీద మంచి చార్మింగ్ తెస్తుంది, పిగ్మెంటేషన్ అంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. అంటే వాటర్ లెవెల్స్ అంటే 8 to 12 glasses ఆఫ్ వాటర్ ఉంటే మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అన్నమాట. సో పిగ్మెంటేషన్ గురించేనే కాదు, ఈ వాటర్ లెవెల్స్ అనేది మన హెల్త్కి మంచిది, అలాగే మన స్కిన్ డ్రైనెస్ అయిపోకుండా ఉంటుంది. సో అలానే మంచి వెజిటబుల్స్ తీసుకోవాలి, అలానే మనకి ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఓకే, ఈ విధంగా కానీ మనం కొంచెం కేర్ తీసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటి అంటే చామన చాయ్, అంటే నార్మల్ స్కిన్ కలర్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా తొందరగా స్కిన్లో కలిసిపోతుంది, తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ ఆ బ్రౌన్ కలర్ స్కిన్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఈజీగా బ్రౌన్ కలర్లో కలిసిపోతుంది. ఫెయిరీ స్కిన్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ కలర్ ప్యాచ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. కంగారు పడకుండా 3 months కాకపోతే వాళ్ళకి 6 months పడుతుంది. నార్మల్ స్కిన్ అనుకోండి పిగ్మెంటేషన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉందనుకోండి, రెండు ఈజీగా మ్యాచ్ అవుతాయి. అంటే పిగ్మెంటేషన్ ఉంటుంది కానీ స్కిన్లో కలిసిపోతుంది. అదే ఫెయిరీ స్కిన్ ఉన్న వాళ్ళకంటే ఈ బ్రౌన్ ఈ ఫెయిర్లోకి మ్యాచ్ అవ్వడానికి టైం పడుతుంది. కంగారు పడకుండా చక్కగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ఈజీగా తగ్గిపోతుంది. ఓకే, నేను చెప్పిన టిప్స్ అన్ని లేడీస్కి జెంట్స్కి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది నాకు చెప్పండి. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణి కేత.